మీ ఆస్తులు రావడమేమో కానీ ఇక్కడ మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రవిచంద్ర, బయలుదేరు. చిట్టమ్మా, చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. అచ్చో నానమ్మా, ఏటిది? అవునమ్మా, ఇందులో మా స్వార్థం కూడా ఉంది. అలా అని మీ ప్రాణాల్ని బలిపెట్టలేం. ఒక్క 2 రోజులాగితే ఆ ట్రస్ట్ వాళ్ళ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి మార్చేస్తారు. ఆ తర్వాత నువ్వు ఆస్తి మాకు రాసేసి నీకు నచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు. ఒక్క 2 రోజులమ్మా, మా కోసం ఒక్క 2 రోజులాగండి చాలు. ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఈలోపు మా ప్రాణాలు అడ్డేసైనా సరే మిమ్మల్ని కాపాడుతాం. దయచేసి ఉండండమ్మా. బాబా, నాన్నకి రోజు కళ్ళు రావడానికి కారణం వీరనారాయణ బాబాయ్. అందుకు కృతజ్ఞతగా ఈ ఊళ్ళో ఓ 3 రోజులుంటానని ఆయనకి మాటిచ్చాను. ఈ రోజు భయపడి ఊరు దాటితే నేను మాట తప్పిందానవుతాను. మాట తప్పడం అంటే ప్రాణం వదలమని ఈ చిట్టమ్మ భావిస్తుంది. నీ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను బావా, ఒక్క 2 రోజులు ఈ ఊళ్ళో ఉందాం బావా. చిట్టమ్మా, ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. రాత్రి జరిగిందంతా కళ్ళారా చూశాక ఇక్కడే ఉందామని ఎలా అడుగుతున్నావు? నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్, వీరనారాయణ గారికి కావాలంటే ఇంకో రకంగా సహాయం చేద్దాం. అంతేగాని ఇక్కడుండి మన ప్రాణాలు పోగొట్టుకోకూడదు. బావా, నీ బాధ భయం నాకు అర్థమవుతుంది. ఈ ఇంట్లోనే ఉంటే ఆ పశుపతి మన ప్రాణాలు తీయచ్చు, తీయకపోవచ్చు. కాని మనం వెళ్ళిపోతే బాబాయ్కి రావాల్సిన కోట్ల రూపాయల ఆస్తి చేసరిపోతుంది. అదే జరిగితే నా వల్ల వీరనారాయణ బాబాయ్కి అన్యాయం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకో బావా. నా కోసం ఇంకొక 2 రోజులు ఇక్కడ ఉందాం బావా. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి 2 అంటే 2 రోజులు ఇక్కడ ఉన్నావు. ఆ తర్వాత దేవుడు చెప్పినా ఇక్కడ ఉండకూడదు. చిట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? రేపు జరగరాంది జరిగితే ఈ వీరనారాయణ గారు పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? అత ఈ దుష్ట శక్తులు బావ నమ్ముతాడేమో, నేను నమ్మను. దేవుడు దయ్యము 2 మనిషే. చెడుతో నిండిపోయినాడు దయ్యము, మంచితో నిండిపోయినాడు దేవుడు. అంతే తేడా. అంటే నా కొడుకేమైనా పిచ్చోడా? వాడు చెప్పిందంతా అబద్ధమా? అవునమ్మా, చిట్టమ్మ తమ్ముణ్ణి కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తుంది. వదినా, నువ్వు లేని పనివి సృష్టించుకో. బావ 2 రోజులు ఉంటామని చెప్పాడు, ఉంటాము అంతే. దీనికి తిరుగులేదు. చాలా సంతోషం తల్లి. నీ స్థానంలో నా మనవరాలున్నా కూడా ఇంత త్యాగం చేసేదే కాదు. ఏ జన్మలో రుణానుబంధమో ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా నువ్విక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నావు. ఒక్క నిమిషం అమ్మా. వీరనారాయణ, ఆ నగలు తీసుకురా. సరేమ్మా. నగలేంటండి? మా జమీందారీ వంశంలో తరతరాలుగా వస్తున్న 7 వారాల నగలు. చిట్టమ్మ ఈ ఇంట్లో ఉన్నంతకాలం పెట్టిన నగ మళ్లీ పెట్టకుండా ఆ 7 వారాల నగల్ని అలంకరించుకోవాలి. మా జమీందారీ వారసురాల్లాగే మేము తనని సన్మానించుకోవాలి. అమ్మో, 7 వారాల నగలే? ఇదిగోమ్మా. అమ్మో, ఎన్ని నగలో! అమ్ముకుంటే కోట్ల రూపాయలొస్తాయేమో. అమ్మా, నగలు భలే ఉన్నాయే. రేపు
నాకు పుట్టబోయే కూతురికి నువ్వు ఇలాంటి నగలే చేయించాలి. హ్మ్? ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, నీకంత సీన్ ఎక్కడిదే? బాధపడకత్తా, ఈ రోజు గడిస్తే రేపు నీ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తానుగా. చాలా సంతోషం చిట్టమ్మా, మాట తప్పకే. మాట తప్పితే నా పేరు చిట్టమే కాదు, కానీ రేపు ఒక్కరోజే గడుగుంది. నువ్వు కూడా మాట తప్పకూడదు. అలాగే చిట్టమ్మా. అమ్మా చిట్టమ్మా, నీకు నచ్చిన నగలు పెట్టుకుని ముస్తాబై రామ్మా. ఆ ట్రస్ట్ వాళ్ళొచ్చే సమయానికి నువ్వే నగలు పెట్టుకుని కొత్త బట్టలు కట్టుకుని సిద్ధంగా ఉండాలి. అలాగే నానమ్మా. తీసుకోమ్మా. హుసే నీలు, హా? ఆ 7 వారాల నగలు చూసావా? హా, చూశానమ్మా. భలే దగదగా మెరిసిపోతున్నాయి. ఆహా, ఆ 7 వారాల నగలు అమ్ముకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా? తెలీదమ్మా, ఎందుకంటే నేనెప్పుడు అమ్ముకోలేదు కదా. అవునే, అమ్ముకునే కర్మ నీకెక్కడిది? అప్పుడంటే మీ అమ్మ కోటీశ్వరరాలు, కానీ ఇప్పుడు కాదు కదా. బాధపడకమ్మా, త్వరలోనే నువ్వు మళ్ళీ కోటీశ్వరరాలు అయిపోతావు. నిజంగానా? ఎలా అవుతానే? ఏముంది, రేపు నాకు కొడుకు పుడతాడు కదా, వాడు మంచి జాబ్ చేస్తాడు, కోట్లు సంపాదిస్తాడు. అప్పుడు వాటిలో సగం నీకే ఇస్తాను. ఎలా ఉంది ఐడియా? ఛీ, నోర్మయ్. నీకు కొడుకెప్పుడు పుట్టాలి, వాడెప్పుడు పెద్దోడవ్వాలి, వాడెప్పుడు సంపాదించాలి, ఎప్పుడు కోటీశ్వరుడవ్వాలి? అంటే బాగా లేట్ అవుతుందా అమ్మా? అంతే కదా. మరందుకే నాకు భాస్కర్కి విడాకులు ఇప్పించొద్దమ్మా, తొందరగా పిల్లల్ని కంటాను అన్నాను. విన్నావా నువ్వు? ఇద్దరిని విడదీసే కార్యక్రమం పెట్టావు. ఇప్పుడేమైంది? నిన్ను కోటీశ్వరరాల్ని చేయడానికి నాకు కొడుకులెలాగో పుట్టరు. నువ్వు ఈ జన్మకి కోటీశ్వరరాలివి కాలేవు. అనుభవించు. ఒసే ఒసే ఒసే, నేను నగల గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ పిల్లల గురించి మాట్లాడతావేంటే? అవునమ్మా, అక్కడ నగలు చూసాం, మనమేం చేయగలం చెప్పు? చూసి బాధపడ్డం తప్ప. ఒసే తింగర్దానా, చూసి బాధపడాల్సిన కర్మ మనకేంటే? మరి చూడకుండానే బాధపడదామమ్మా. బాధపడకమ్మా, పిచ్చి పరాకష్టకొచ్చినట్టుంది. ఏమన్నావే? అవునమ్మా, నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా అని నవ్వుతున్నప్పుడే అర్థమైంది నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందని. ఎంతైనా డబ్బులు బతికిందనివి కదా, ఇప్పుడు నగలు చూస్తుంటే పిచ్చెక్కినట్టుంది. బాధపడకమ్మా, చెప్పుల దండ వేయించి జనాల చేత కొట్టిస్తాలే, నీ పిచ్చి వదులుతుంది. నోర్మయ్, నా కడుపున చెడబుట్టావే. అవునమ్మా, అనవసరంగా నీ కడుపులో పుట్టాను. మా నాన్న కడుపులో పుట్టుంటే ఒక లెవెల్లో ఉండేదాన్ని. నోర్మయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ చిట్టమ్మ దగ్గరున్న నగల్ని కొట్టేశావనుకో, చచ్చినట్టు ఆ చిట్టమ్మ మన కాళ్ల బేరానికి వస్తుంది. కాళ్ల బేరానికా? అవునే. అంటే మన కాళ్ళు బేరం పెట్టేస్తావమ్మా? డబ్బులు లేవని కాళ్ళు చేతులు ఒంట్లో పాటలన్నీ బేరం పెట్టేస్తావా? ఒసై తింగర్దానా, కాళ్ల బేరానికి రావడం అంటే మన కాళ్ళు అమ్ముకోవడం కాదే, మరి మన కాళ్ళు పట్టుకుంటుందని అర్థం. ఓహో, అయితే ఓకేలే. ఆ తర్వాత మన ఆస్తులన్నీ మన పేరు మీద రాస్తేనే ఈ నగలు తిరిగిస్తావని ఒప్పందం పెట్టుకుందాం. దాంతో చిట్టమ్మ చచ్చినట్టు మన ఆస్తి మన పేరు మీద రాస్తుంది. ఎందుకమ్మా అంత శ్రమ? ఇందాకే చెప్పింది కదా, రేపు ఉదయం మన ఆస్తులు మనకి రాసిస్తానని. ఎవరు నమ్మారే? దాన్ని ఎవరు నమ్మారు? అదేమన్నా కాకినాడ కాంతం అనుకున్నావా ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి? మిఠాయి కొట్టు చిట్టమ్మ ఇవాళ జాలి కలిగింది కాబట్టి ఇస్తానంది. రేపో ఆ జాలి కాస్త పోయిందనుకో, నేను ఇవ్వనందనుకో, ఆ తర్వాత మనం ఏడవడం తప్ప వేరే దారేమైనా ఉందా? లేదమ్మా,
అందుకే చెప్తున్నాను, ఎలాగోలా ప్లాన్ చేసి ఆ నగలన్నీ కొట్టేద్దాం. కుదిరితే అమ్మేసుకుందాం, లేదంటే ఆ నగల్ని అడ్డం పెట్టుకుని చిట్టెమ్మని బ్లాక్మెయిల్ చేద్దాం. మన ఆస్తుల్ని మనం రాయించుకుందాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ ఉందమ్మా. కానీ ఆ ఆ నగలు కొట్టేసే పనికి మళ్ళీంది ఎవరమ్మా? ఇంకెవరే, నువ్వే. హా? నన్ను పట్టుకుని పనికి మాలిన దానివి అంటావా? నేను కాదే, నువ్వే పనికి మాలిన దానివి, దరిద్రపు దానివి, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టిన యాబ్రాసి దానివి. ఉసే ఉసే ఉసే, కన్ను తల్లిని తిట్టాల్సిన తిట్లేనా అవి? నా ఉద్దేశం ఆ నగలు నువ్వు కొట్టేస్తావనే. నేనెందుకు కొట్టేస్తాను? అబ్బా ఆశ. ఆ నగలు కొట్టేసి నేను దొరికిపోతే, నన్ను జైలుకి పంపిస్తే అప్పుడు నాకు పిల్లలు పుట్టరు. ఆ తర్వాత సుందరమ్మ అంటే నన్ను గొడ్రాలు గొడ్రాలని తిట్టాలని నీ ఆశ, అంతే కదా? ఓరి దేవుడా, దీనికి ఎలా చెప్పాలో నాకు అర్థమై చావట్లేదే. ముందు నువ్వు ఆ నగలు కొట్టేసి తీసుకురా. భాస్కర్తో నీకు విడాకులు రాకుండా నేను చేస్తాను. నిజమమ్మా? భాస్కర్తో విడాకులు రావని నువ్వొక్క మాట చెప్పావంటే ఆ 7 వారాల నగలేంటి, 7 14 వారాల నగలైనా కొట్టి పారేస్తాను. అంతెందుకు, ఈ ఊళ్ళో చుట్టుపక్కన ఉన్న ఇళ్లల్లో నగలు కొట్టుకురమ్మన్నా కొట్టుకొచ్చేస్తాను. అంత పని చేయకే బాబు, ఈ నగలు కొట్టుకురా చాలు. ఓకే అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. శీఘ్రమేవో దొంగతనం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ అమ్మా. మరి నాకు వేరే తిలకం దిద్దవా? వీర తిలకవా? హా, ఉండు. ఒకసారి నీ వేలు చూపించు. వేలా? చూపించమ్మా. వేలు కోసేసావేంటే? ఏ వీర తిలకమమ్మా. ఇక చూడు, ఒట్టి చేతులతో వెళ్ళి 7 వారాల నగలతో తిరిగొస్తా. కాకపోతే నాకు తోడుగా నువ్వు కూడా రావాలి. నీకు తోడుగా నేను రావాలా? అవును. నేనెప్పుడైనా దొంగతనాలు చేశానా ఏంటి? నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తో నాకు హెల్ప్ చేస్తే పని ఇట్టే ముగించేస్తాను. సర్లే పద. బావా, ఈ చీర నగలు నేను ఎలా అన్నాను? వావ్, రియలీ ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, బ్యూటిఫుల్. నిన్ను ఇలా చూస్తుంటే అదేదో సినిమాలో హీరోయిన్ చూసినట్టుంది. బాబా, సినిమా ఆటలతో పోతున్నావంటే? అవును చిట్టి మిఠాయి, రోజు సాదా సీదా చీరలు కట్టుకునే నువ్వు ఇలా జమీందారు వారసురాల్లా రెడీ అయ్యేసరికి నా మీద నాకే భయం వేస్తుంది. బాబా, నువ్వు నన్ను ఆట పడుతున్నావు, నాకు అర్థమైందిలే. మరీ ఎక్కువ చేస్తున్నావు.
నిజం చెప్పు, నేను ఈ బట్టల్లో ఎలా ఉన్నాను? అపరంజి బొమ్మలా ఉన్నావు. బంగారు బొమ్మకే బంగారు నగలు పెట్టిలా ఉన్నావు. చూడబోతే నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, నీకు దిష్టి తీస్తాను. దిష్ట ఈ గదిలోనా? దిష్ట ఎక్కడుంది బావా? నీ కళ్ళల్లోనే ఉంది. నా కళ్ళలో దిష్ట? హ్మ్. ఏ స్వప్నమా? ఇదిగో నీ కంటి కాటుకతో నీకు దిష్టి తీయబోతున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఈ ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈ ఊళ్ళో అందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఒకసారి నీ కాలు పైకెత్తు. ఎందుకు బావా? ఈ కాటుకని అరిపాదంలో పెడితే అన్ని దిష్టిలు పోతాయంట. నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావులే, నాకు అర్థమైంది. అంటే నా మాట నమ్మవా? నమ్మను బావా. సరే, ఓ పని చేద్దాం. ఏటిది? ఇప్పుడు నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెడతాను. అలా గనక ముద్దు పెట్టాను అనుకో, నువ్వు అందంగా ఉన్నట్టు. లేదనుకో, నువ్వు అందంగా లేనట్టు. ఏడు మాట్లాడుతున్నావు బావా? మరి కట్టుకున్న మొగుణ్ణి పొద్దునే నిన్ను చూడగానే ఇంత అందంగా ముద్దొచ్చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అందంగా ఉన్నట్టే లెక్క. పొరపాటున ముద్దు రాకపోతే నువ్వు అందంగా లేనట్టే. ఇప్పుడు చెప్పు, నన్ను ముద్దు పెట్టమంటావా వద్దంటావా? ఇదే మెలుక. ముద్దు పెట్టొద్దంటే నేను అందంగా లేనట్టు, ముద్దు పెట్టు అంటే నేను అందంగా ఉన్నట్టు. సర్లే, నువ్వే ముద్దు పెట్టొద్దులే, నేనే అందంగా లేను. అరే నువ్వు ఉన్నావు. సిగ్లేని జన్మ అని హే, పోపా. అవును, ఇది మీ అమ్మగారి గొంతులో ఉంది. అవును బావా, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. మా అమ్మ ఎక్కడుందబ్బా? ఉమ్. ఇంకెక్కడ ఉంటుంది? ఒకసారి అటు చూడు. అమ్మా, కిటికీ దగ్గర ఏడ్చుతున్నావా? నీ మొహం నన్ను చూడాలంటే నేను హాల్లోకి రానా? అప్పుడు చూడవా? ఇటు దొంగ సాటుగా వచ్చి కిటికీలోంచి చూడాలా? అల్లుడు కూతురు గదిలో ఉన్నప్పుడు చూడకూడదన్న జ్ఞానం కూడా లేదట నీకు? ఏటి, మేం పెద్ద మొగుడు పెళ్ళాలమా? మా మధ్య ఎలాంటి ముద్దు ముచ్చటలేదా? నేను చూస్తే తప్పేటి అంటున్నావా? గుద్దానంటే ముక్కు పగిలిపోదు. మరి నా మొగుడితో నేను ప్రేమగా ఉండనని ఎవరు చెప్పారు నీకు? ఏటన్నావే? చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటున్నారు? ఏట్లేదు బావా, ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతోంది. అత్తయ్య గారు ఏదో అంటున్నారు, అదేంటో చెప్పు. ఏట్లేదు, నేను నిజంగా నీతో ప్రేమగా ఉంటే ఓ పాలు నీకు ముద్దెట్టమంటుంది. నిజంగా అత్తయ్య గారు మీరు బంగారం అండి, బంగారం. అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. నిజంగా నువ్వు నాతో ప్రేమగా ఉంటే, నా మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే, ఏది ఒక్క ముద్దు పెట్టు. బాబా, అమ్ముంటే ఎలా పడతారో? నువ్వు పోమా.
అత్తయ్య గారు వెళ్ళిపోయారు. మరి నా ముద్దు సిగ్గులేని జన్మ. ఏ చిట్టి చిట్టి చిట్టి. అమ్మో, నువ్వు మళ్ళీ వచ్చావేడి? చిపా, సిగ్గులేని జన్మని. నీకు సిగ్గులేదు, ఇదిగో ఇంకొకడికి సిగ్గులేదు. మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. ఛీ! చిట్టి చిట్టి ముద్దు చిట్టి చిట్టి చిట్టి. అమ్మా, హా? ఆ నగలు కొట్టేయమన్నావుగా, వెళ్ళి కొట్టేసిరానా? ఏమే, చిట్టెమ్మ ఇంకా ఆ గదిలోనే ఉందే. తను బయటికి రాకుండా ఎలా కొట్టేస్తాం? అదే నిజమేనమ్మా. అదెప్పుడు బయటకు వస్తుందో, నేనెప్పుడు నగలు కొట్టేయాలో. వీళ్ళెవరమ్మా ఊరికే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు? ట్రస్ట్ వాళ్లేనే. నాకు తెలిసి ఆ చిట్టెమ్మకి ఆస్తి మొత్తం రాసివ్వడానికే వచ్చుంటారు.